ఏదైనా ఒక నెంబర్ ని 5 తో డివిజిబుల్ చేసినప్పుడు ట్రెడిషనల్ మెథడ్ లో కాకుండా నేను చెప్పబోయేటువంటి ఈ షార్ట్ కట్ టెక్నిక్ ని యూజ్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లోపల మీరు ఆన్సర్ చేయొచ్చు. రైట్. సో మనం ఇదంతా కూడా స్కూల్ లెవెల్లో నేర్చుకున్నటువంటిదండి, వెరీ ట్రెడిషనల్ మెథడ్. రైట్. సో దీన్ని మనం షార్ట్ డివిజన్ మెథడ్ కూడా అనొచ్చు. సో ఈ విధంగా ఇచ్చినటువంటి నెంబర్ ను 5 తో డివిజిబుల్ చేస్తూ ఉంటే మనకు ఇక్కడ వచ్చినటువంటి కోఫిషియంట్ అనేటువంటిది ఈ నెంబర్ వస్తుంది. బట్ విత్ ఇన్ సెకండ్స్ లోపల ఆన్సర్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. లాస్ట్ యూనిట్ డిజిట్ ఏముంది? చూడండి 2. 2 ని మీరు డబల్ చేయండి, ఎంత వస్తుంది? 4. రైట్. నెక్స్ట్ 1 ని డబల్ చేయండి, 2 వస్తుంది. 2 ని డబల్ చేయండి, 4 వస్తుంది. 3 ని డబల్ చేయండి, 6 వస్తుంది. 4 ని డబల్ చేయండి, 8 వస్తుంది. 2 ని డబల్ చేయండి, 4 వస్తుంది. లాస్ట్ ఒక డిజిట్ కంటే ముందు మీరు పాయింట్ అనేటువంటి దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఆన్సర్ వస్తుంది చూడండి, 48642.4. 48642.4. రైట్. ఒకవేళ క్యారీస్ వస్తే ఈ విధంగా ఆన్సర్ చేయాలి. రైట్. ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 3 ని డబల్ చేయండి, 6 వచ్చింది. నెక్స్ట్ 5 ని డబల్ చేయండి అంటే 10 రావాలి. 10 రావాలి అంటే ఇక్కడ పైన క్యారీ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ 2 ని డబల్ చేయండి, 2 ని డబల్ చేస్తే 4. సో కాబట్టి ఇక్కడ 4 వచ్చేసింది. నెక్స్ట్ 3 ని డబల్ చేయండి, 6 వచ్చేసింది. 4 ని డబల్ చేయండి, 8 వచ్చేసింది. మరి టోటల్ ఏం రావాలి మనకు? 8650.6 అనేటువంటిది ఆన్సర్. రైట్. సో ఎంత సింపుల్ ఉంది చూడండి. అలానే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ డౌన్లోడ్ సిద్ధు స్టడీ సర్కిల్ యాప్. థ్యాంక్ యూ సో మచ్.